హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తనుష్ టాక్స్. ఎలా అందరూ బాగున్నారా? అండ్ ఎస్, ఫైనల్గా ద డే హ్యాస్ అరైవ్డ్ అని ఈరోజు దేవరా రిలీజ్ అనమాట. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి, కానీ మార్నింగ్ కుదరలేదు అనుకుంటే మ్యాట్నీకి వెళ్తున్నాను. నేను, గణేష్ తెలిసిందే కదా, హరీష్, నవనీత్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా గణేష్ నైట్ 1 AM షోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే గణేష్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. అండ్ ఎస్, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. ఒకవేళ గణేష్ రాకపోతే వినయ్ వస్తాడు అనమాట. అండ్ తెలిసిందే కదా, నితీష్, లోహిత్ వెయిట్ మార్నింగ్ రిలీజ్ అయిన వ్లాగ్ చూసారా? ఆ వ్లాగ్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. నితీష్, లోహిత్ మార్నింగ్ 7 AM వెళ్ళారంట. అండ్ మార్నింగ్ నుంచి అసలు సోషల్ మీడియా ఓపెన్ చేయలేదు. అండ్ ఎస్, మూవీ ఎలా ఉంటుందో వెయిట్ చేస్తున్నాను. గణేష్ అలా ఇంట్లో ఇచ్చాడు, కానీ మనం వెళ్ళలేదన్నమాట. నితీష్ కూడా ట్రై చేశాడు చెప్పడానికి, కానీ మనం బ్లాక్ చేస్తాం వాళ్ళని. అండ్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. కొంచెం టాక్ విన్నాను అంతే. గణేష్ చెప్పాడు అనమాట సెకండ్ హాఫ్ అలా అని. మనం వెళ్ళి చూసి డిసైడ్ చేద్దాం ఎలా ఉంటుందో మూవీ అనేది. యాక్చువల్గా నైట్ సెలబ్రేషన్స్ బాగా చేశారు కూకట్పల్లి విశ్వనాథ్లోనే అండ్ సంజయ్ సుదర్శన్లోనే. అక్కడికి మన వాళ్ళు వెళ్ళారు. అక్కడ అక్కడ సెలబ్రేషన్స్ క్లిప్స్ పెడతాను ఇక్కడ చూడండి ఎంతలా ఎంజాయ్ చేశారు. ఎస్ మన ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ వేస్తాను నేము, ఇక్కడ వేస్తాను నేము స్నాప్ ఇట్ బ్లాగ్ ఇట్ ఇన్స్టాగ్రామ్ ఐడి. వెళ్ళి అక్కడ ఫాలో నొక్కండి. అక్కడ మన పర్సనల్ లైఫ్ మొత్తం అప్డేట్స్ అన్నీ అక్కడ చూస్తాను. అండ్ మన సినిమాటోగ్రఫీ, మన ఇంట్రెస్ట్ మొత్తం సినిమాటోగ్రఫీలో ఉందన్నమాట. అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ రీల్స్లో. కానీ అక్కడ వెళ్ళి ఫాలో నొక్కండి. అండ్ ఇంకెందుకు లేట్, వెళ్ళిపోతాం మ్యాట్నీ షోకి. చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. వెళ్ళక ముందు ఇక్కడ క్లిప్స్ వేస్తానని చెప్పాను కదా, ఇక్కడ వేస్తాను సుదర్శన్లోని, సంజయ్లోని అండ్ ఇక్కడ కూకట్పల్లి విశ్వనాథ్లోని సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో జరిగినాయి అనేది ఇక్కడ క్లిప్స్ చేస్తాను చూడండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి చాలా మూవీ రివ్యూస్, ఇలాంటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చాలా వస్తాయి ఫ్యూచర్లో. వెయిట్ ఫర్ ఇట్. Meanwhile,
ఫైనల్గా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది అనమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే లోపలికి లేట్గా వచ్చాం అనమాట. సో నేను, హరీష్, వినయ్ అండ్ నవనీత్ వచ్చాం. ఒకటి ఫస్ట్ హాఫ్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అనమాట. అసలు యాక్చువల్గా బీజం అయితే చాలా బాగుంది. ఇప్పుడు హరీష్, వినయ్ ఏమంటారో విందాం రండ్రా. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ పోయింది, బీజిఎం అదిరిపోయింది. ఎన్టీఆర్ లుక్స్ అయితే అవసరం ఉంది. అసలు మెయిన్గా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. అసలు అవసరం చింపేసిండు అనిరుద్ధ్ క్లాసిక్ అనుకోవచ్చు ఇదైతే మనం. హరీష్ ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? చాలా బాగా అనిపించింది. బీజిఎం ఉన్న దేవర క్యారెక్టర్ అయితే వస్తుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. సెకండ్ హాఫ్ అయ్యాక కలుస్తాను. కొంచెం ముందు వచ్చి ఉంటే అయిపో. అసలు స్టార్టింగ్ కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం 5 minutes మిస్ అయ్యాం. కానీ ఏం చేస్తాం, అక్కడ క్లాస్ లేట్ వెళ్ళాడు అంతే. A few moments later. ఎలా ఉందరా? అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను మాట్లాడితే స్పాయిలర్స్ అయిపోతాయని మాట్లాడట్లేదు నేనైతే. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వర్త్ వాచబుల్ అన్నట్టు. కొరటాల కంబ్యాక్ ఖచ్చితంగా ఇచ్చేసిందని చెప్తాను నేను. టీఎఫ్ఐ కట్టుబానిస చెప్తానా, డూ వాచ్ దేవరా. అంటే ఇక్కడ మేమైతే విశ్వనాథ్ థియేటర్కి వచ్చేసి చాలా బాగుంది సినిమా. మీరు కూడా చూసేయండి, ఎంజాయ్ చేయండి. బాగానే ఉన్నది. సో అదనమాట, ఇలా అయింది దేవరా బ్లాగు. సో నా ఒపీనియన్ ఏంటంటే దేవరా మూవీ గురించి, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, చాలా బాగుంది. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్లో మెయిన్గా క్లైమాక్స్. కానీ పార్ట్ 2 గురించి చాలామంది వెయిట్ చేస్తారు, అసలు ఎందుకు అలా అయిందని. అదనమాట సంగతి. ఇక్కడ నితీష్ రూమ్కి వచ్చినప్పుడు నితీష్ గారు మార్నింగ్ 7కి వెళ్ళిపోయాడని చెప్పాను కదా. ఆడి ఒపీనియన్లో వాడికి ఎలా నచ్చిందో, ఇక్కడ ఉన్నాడు రెడీ అవుతున్నాడు. సో వాడి మాటలో విన్నాం. చెప్పరా నితీష్? ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ స్టఫ్, వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ కోసం చూసేచ్చు ఎన్నిసార్లు అయినా. జీవించేస్తాడు ఎన్టీఆర్, అంతేనా? అంతే, ఇంకేమనుకున్నాను. అనిరుద్ధ్ బీజిఎం ఓకేలే, మూవీలో కూడా బాగానే ఉంది, పర్లేదు. ఎన్టీఆర్ మాత్రమే, ఎన్టీఆర్ కోసం ఎన్నిసార్లు చూడొచ్చు. అదనమాట నితీష్ గారి ఒపీనియన్. మార్నింగే దిగాడు శౌర్య. హాయ్ చెప్ప. హాయ్ గైస్, ఎలా ఉన్నా శౌర్య? బాగున్నాను. చాలా రోజులకు వచ్చావు వ్లాగ్ లో. మీరు బ్లాగ్ చూసి మిస్ అయిపోతున్నాను చెప్పి హైదరాబాద్ వచ్చాను. మార్నింగే దిగాడు శౌర్య, ఇంకా సినిమా చూడలేదు అనమాట. వెళ్తాడు కూడా 10 రోజులు అయ్యాక, క్రౌడ్ అంతా తగ్గాక, టికెట్ రేట్ తగ్గాక అప్పుడు చూస్తాను మెల్లిగా. అది ప్లానింగ్. అది అంతే. సో దట్స్ ఇట్ గైస్, ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. ఈ వీడియో కానీ ఇక్కడ వరకు చూసినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 1000 కొట్టేయాలి అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో సినిమా. సో దట్స్ ఇట్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.